ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పాలకూర మినపప్పు. దీనికి కావాల్సింది పాలకూర, నానబెట్టిన కొంచెం మినపప్పు, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కూరను బట్టి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఒక కరివేపాకు రెమ్మ. కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేయాలి. ఫస్ట్ ఆవాలు వేయాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి వేయాలి. అది కొంచెం చిటపటలాడినప్పుడు మిగతా పోపు దినుసులు కూడా వేసేయాలి. ఇలా అన్నీ వేసి చక్కగా వేగే వరకు కలుపుకోవాలి. మరీ ఎక్కువ వేగకూడదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న పాలకూర వేయాలి. కొంచెం కలిపి ఇలాగా దాని వాటర్ వచ్చేస్తుంది కదండి, వచ్చే వరకు మూత పెట్టి వాటర్ ఇంకే వరకు వెయిట్ చేయాలి.